కుకట్పల్లి సహస్ర కేసులో నమ్మలేని నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. భయంకరమైన నిజాలు తెలుస్తూ ఉన్నాయి. అయితే సహస్రని హత్య చేసింది వాళ్ళ ఇంటి పక్కనే ఉంటున్నటువంటి ఒక 10th క్లాస్ చదివే బాలుడు. కేక్ తినిపించిన చేతితోనే ఇంత కిరాతకంగా చంపాడు అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ కేసు జరగకన్నా 2-3 రోజుల ముందే సహస్ర బర్త్డే జరిగింది. ఆ బర్త్డే కూడా ఈ బాలుడు వెళ్ళాడు, కేక్ కూడా తినిపించాడు, బాగా ఎంజాయ్ చేశాడు, అన్నం కూడా తినేసి ఇంటికి వచ్చాడు. సో మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ అబ్బాయి అసలు సహస్రాన్ని ఎందుకు చంపాడు, చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి పోలీసులు మాత్రం ప్రజెంట్ విచారణ చేపడుతూ ఉన్నారు. సో మరి ఇలాంటి నిజాలు, ఈ విచారణలో తెలిసిన నిజాలు చూస్తూ ఉంటే ప్రజెంట్ ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. సో ప్రజెంట్ జనరేషన్ ఏ విధంగా తయారవుతున్నారంటే, ఒక పిల్లాడు అన్నం తినాలంటే ఫోన్ ఉండాలి, ఏదో ఒక కార్టూన్ ప్లే చేయాలి, అప్పుడు అన్నం తింటాడు. ఆ విధంగా తల్లిదండ్రులు ఫోన్లు అనేవి వాళ్ళకి అలవాటు చేస్తూ ఉన్నారు. సో మరి ఇక్కడ ఈ బాలుడు అసలు సహస్ర ఇంటికి ఎందుకు వెళ్ళాడు, అలాంటి అవసరం ఏమొచ్చింది అంటే, వీళ్ళిద్దరు ఇల్లులు కూడా పక్క పక్కనే ఉంటాయి. ఒక బిల్డింగ్ పెంట్ హౌస్లో సహస్ర కుటుంబం ఉంటే, ఇంకొక బిల్డింగ్ పెంట్ హౌస్లో ఈ అబ్బాయి కుటుంబం ఉంటుంది. ఈ రెండు బిల్డింగ్లు కూడా దగ్గరగానే ఉంటాయి. ఈ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్కి జంప్ చేయొచ్చు, రెగ్యులర్గా వెళ్ళి కూడా రావచ్చు. అంత దగ్గరగా కనీసం జిహెచ్ఎంసీ రూల్స్ని కూడా ఆ బిల్డింగ్స్ కూడా పాటించలేదు. సో మరి ఇక్కడ గత కొద్ది రోజులు అంటే ముఖ్యంగా ఈ బాలుడి యాటిట్యూడ్ ఏ విధంగా ఉండేది అంటే, తను చాలా రూడ్గా ప్రవర్తించడం కానీ, ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ని తరచూ జంపులు చేయడం కానీ, అదేవిధంగా తన దగ్గర ఎప్పుడు కూడా ఒక కత్తి కూడా ఉండేదంట. అండ్ తను ఎప్పుడు కూడా ఫోన్లో ఒక క్రైమ్ మూవీస్ కానీ, క్రైమ్ వెబ్ సిరీస్ కానీ ఇలాంటివే చూస్తూ ఉండేవాడు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళ నాన్నగారు తాగుబోతూ, వాళ్ళ అమ్మగారు ప్రైవేట్ ఉద్యోగి, ఇంకా వాళ్ళు కూడా ఈ పిల్లాడు ఏం చేస్తున్నాడు, చదువుతున్నాడా లేదా, ఇలాంటి వీడియోస్ చూస్తున్నాడు, ఇదంతా ఏది కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఆ అబ్బాయి పెంపకం మీద కూడా వాళ్ళు దృష్టి సారించలేదు. సో ఆ పిల్లాడు ఈ విధంగా తయారైపోయాడు. అయితే ఇక్కడ సహస్ర కూడా ఇంటికే ఎందుకు వెళ్ళాడు అంటే, ఇక్కడ దొంగతనం చేయడానికి వెళ్ళాడని చెప్పేసి కూడా మనకు ఒక అభియోగం కూడా ఉంది. అది 100% కూడా నిజం అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. సహస్ర తమ్ముడి దగ్గర ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఉంటుంది. అయితే తరచు కూడా ఈ పిల్లాడ బ్యాట్ ఇవ్వమని అడుగుతూ ఉంటే ఒకసారి ఇచ్చేవాడు, ఒకసారి ఇవ్వకపోయేవాడు. ఇంకా ఆ కోపంతోని వీళ్ళింట్లోనే దొంగతనం చేసి ఆ డబ్బులతోనే బ్యాట్ కొనాలి, ఇంకా ఉన్న బ్యాట్ను కూడా తెచ్చుకోవాలని చెప్పేసి సహస్ర ఇంటికి ఈ పిల్లాడు వెళ్ళడం జరిగింది. సో మరి ఇక్కడ ఈ పిల్లాడు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు సహస్ర పక్కనే బెడ్ పైన పడుకొని టీవీ చూస్తున్నారు. అయితే ఈ పిల్లాడు వెళ్ళినప్పుడు, ఎందుకు వచ్చావు మా ఇంటికి, మా అమ్మ నాన్నకి చెప్తా ఇక్కడ నుంచి వెళ్ళిపో అనే విధంగా డిఫెండ్కి ఇంకా స్టార్ట్ చేసేసింది. సో అప్పటికే ఆ పిల్లాడు ఆల్రెడీ డబ్బులు తీసుకున్నాడు, ఇంకా ఇంకొక హుండీని కూడా పగలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అండ్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తను ఈ ఇంటికి ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా దొంగతనం చేయాలని చెప్పేసి ఒక నోట్ కూడా పర్ఫెక్ట్గా రాసి పెట్టుకున్నాడు. అంటే ఇంగ్లీష్లో తనకు వచ్చి రాని ఇంగ్లీష్లో కూడా నోట్ రాసుకున్నాడు. ఫస్ట్ ఇంటికి వెళ్ళాలి, లాక్ని కట్ చేయాలి కత్తితోని, ఆ విధంగా గ్యాస్ సిలిండర్ పైప్ కట్ చేయాలి, గ్యాస్ లీక్ చేయాలి, ఎవరైనా వస్తే మంట పెట్టేసి రావాలి. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకున్నాడు. సో ఇంత మెచ్యూరిటీగా ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్ చేశాడంటే ఖచ్చితంగా ఆ వెబ్ సిరీస్ కానీ, క్రైమ్ వెబ్ సిరీస్, క్రైమ్ మూవీస్ అనేవి ఎంత ఇంపాక్ట్ చూపించాయి ఈ పిల్లాడి ఆలోచనల విధాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సహస్ర డిఫెండ్కి స్టార్ట్ చేసింది కాబట్టి తన గొంతుని చంపేసి ఆ తర్వాత చనిపోయిందో లేదో అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి కత్తి తీసుకొని మెడపైన, కడుపైన ఇష్టం వచ్చినట్టు పొడిచి చంపేశాడనమాట. సో ఈ విధంగా పోలీసులు ఆ రోజు ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు, అవునంకుల్ నాకు సహస్ర తెలుసు, చాలా మంచిది, అండ్ అంటే ఈ విధంగా తెలిసి అమాయకంగా, చాలా అమాయకంగా చెప్పాడు, నాకు డాడీ డాడీ అని అరుపులు కూడా వినిపించాయని చెప్పేసి. అయితే పోలీసులకు ఎక్కడ డౌట్ కొట్టిందంటే, చుట్టుపక్కల ప్రాంతం అంటే అన్ని ఇళ్ళ వాళ్ళని కూడా అడిగినప్పుడు మాకెవ్వరికి కూడా అరుపులు మాత్రం వినిపించలేదని చెప్పారు. అంటే ఎవరికి కూడా వినిపించని అరుపులు ఈ అబ్బాయికి ఎందుకు వినిపించాయి? ఇంకా ఇంకొక సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా ఈ పిల్లాడి ఈ ఘటన జరిగిన తర్వాత మా ఇంటి పక్కన ఒక 2-3 గంటల పాటు కూడా దాక్కున్నాడని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. సో ఇలాంటివి విన్న తర్వాత పోలీసులకు ఈ అబ్బాయి మీద డౌట్ వచ్చి ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆ అబ్బాయిని విచారణ చేసిన తర్వాత అప్పుడు ఈ నిజాన్ని కూడా బయటకు వచ్చాయి, తనే చంపాడు అని చెప్పేసి. సో మరి ఇక మీదటైనా పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు, ఫోన్లో ఏం చేస్తున్నారు అని, అంటే ముఖ్యంగా వాళ్ళ పెంపకం మీద తల్లిదండ్రులు దృష్టి సారించాలి అని చెప్పేసి పోలీసులు కూడా కొన్ని సలహాలు ఇస్తున్నారు. మరి ఈ ఘటన చూసిన తర్వాత చాలామంది పిల్లల తల్లిదండ్రులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరికీ ఒక అవగాహన కూడా రావాలి.